యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడు. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. అశోచాననవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాష్యసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నీవు శోచించకూడని వాటికి శోకం చేస్తూ జ్ఞానవంతుల మాటలు చెబుతున్నావు. శరీరం విడిచిన వారి కోసం నిజమైన జ్ఞానులు శోకం చెందరు.